బిడ్డను పేదల పక్షపాతిని అంటూ డైలాగులు చెప్పే జగన్ కు ఆ జనమంటేనే భయమా? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు ఇప్పుడు జనానికి అందనంత ఎత్తున బస్సుపై అభివాదం చేసేందుకే ఎందుకు పరిమితమయ్యారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ ప్రజల చెంతకు జగన్ వెళ్లేవారు. అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక పరదాల చాటున బ్యారికేడ్ల మాటున ప్రజల్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఓట్ల కోసం జనంలోకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఎందుకు వెళ్తున్నారు? 5 ఏళ్ల క్రితం చుట్టూ పార్టీ నేతలుండగా ఇప్పుడెందుకు అంగరక్షకులు మాత్రమే కనిపిస్తున్నారు? ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన జగన్ చూసిన వారికి నోట ఇప్పుడు ఇవే ప్రశ్నలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం ఇదే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ఏడాదికి పైగా జగన్ నడిచారు. మద్య నిషేధం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు పాత పెన్షన్, ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, ఇలా 1, 2 కాదు నోటికొచ్చినన్ని హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు. కుర్చీ ఎక్కగానే జనాన్ని పూర్తిగా మర్చిపోయి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని అప్పుడప్పుడు బటన్లు నొక్కడమే తనదైన పాలనగా చూపించారు. ఎప్పుడైనా తప్పక వెళ్లాల్సి వస్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేసి చెట్లు నరికించేసి పరదాలు కట్టించి బ్యారికేడ్లు పెట్టించిన తరువాతే బయటకొచ్చారు. ఎన్నికలు వచ్చేసరికి అవన్నీ దాటేసి అత్యంత శక్తివంతమైన బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో ప్రజల్లోకి బయలుదేరారు. పేదల పక్షపాతిగా పదే పదే ప్రకటించుకునే జగన్ అప్పటికి ఇప్పటికీ ఇంతలా మారిపోయారేంటి అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, నిరుద్యోగులు, రైతులు, వైసీపీ బాధితులు నిలదీసే ప్రమాదం ఉన్నందునే ఏర్పాట్లు చేసుకున్నారు అనేది మరికొందరి అభిప్రాయం. సీఎంగా జగన్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అంతటి కఠిన నిర్ణయాలు ఏవి ఆయన తీసుకోలేదు. మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఆయన హయాంలో జరగనే లేదు. ఉగ్రవాద మూలాల్లాంటివి ఏపీలో ఎప్పుడూ కనిపించవు. పోనీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహా రౌడీలు, గుండాలపై బుల్లెట్ ప్రయోగించారా? అంటే మాస్క్ అడిగిన దళిత వైద్యుణ్ణి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారి భరతం పట్టడమే జగన్ పాలనలో పోలీసుల పని. అలాంటప్పుడు ఆయనకు ముప్పెందుకు ఉంటుంది అంటూ అందరూ అంటున్నారు. కోడ్ అమల్లోకి వచ్చాక ప్రతిదీ ఈసీ మార్గదర్శకాల మేరకే అమలవ్వాలి. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగం నుంచి సాయుధ రక్షణ విషయం వరకు ఈ ఏడాది జనవరి 2న కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రధానమంత్రి, ఇతర రాజకీయ ప్రముఖుల్లో తీవ్రవాదులు, మావోయిస్టుల నుంచి తీవ్ర ముప్పున్న వారికి మాత్రమే ఆ ఏర్పాట్లు వర్తిస్తాయని సిఈసిలో సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్ బటోలియా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారానికి డబ్బులిచ్చి కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనం వినియోగించడానికి వీల్లేదని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక జగన్ ఎన్నికల ప్రచారానికి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, మరో 2 అధునాతన సౌకర్యాలతో కూడిన క్యారవాన్లు అడిగారు. ఆర్టీసీ వద్ద ఇప్పటికే 2 ఉండగా మరో 2 ఇటీవలే కొనుగోలు చేయాల్సి వచ్చింది. మొత్తం 4 తనకే కావాలి అని అడగడంతో ఆర్టీసీ ఎన్నికల కమిషన్ అనుమతి కోరారు. 2ంటికి ఈసీ అనుమతి ఇవ్వడంతో అంతవరకే పంపామని ఆర్టీసీ ఈడీ తెలిపారు. అనంతపురం జిల్లా నార్పలకు వచ్చి వెళ్తూ ఉండగా గతేడాది ధర్మవరం సమీపంలో జగన్ కాన్వాయ్ కు నిమ్మలకుంట వద్ద గ్రామస్తులు అడ్డుపడ్డారు. అప్పటి నుంచి జనంలోకి రావాలంటేనే జగన్ భయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం సహా ప్రధాని తరహా భద్రతా కవచం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తీవ్ర ప్రాణముప్పు ఉన్నవారు మాత్రమే ఆర్టీసీ లాంటి ప్రభుత్వ సంస్థలు అందించే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుకోవాలి. మిగతా నాయకులు డబ్బులిచ్చి కూడా అద్దెకు వాటిని తీసుకోవడానికి వీల్లేదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినా గత 5 ఏళ్లలో మావోయిస్టుల సహా ఎవరి విషయంలోనూ కఠిన చర్యలు తీసుకొని జగన్ కు ముప్పే ఉంటుంది.
నిన్న ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టిన జగన్ అంతకు ముందు సర్వమత ప్రార్థనలు చేశారు. వేద ఆశీర్వచనం తీసుకునే సమయంలో చెప్పులు విడిచి వాటిపై నిలబడ్డారు జగన్. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. నిన్న ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టిన జగన్ అంతకుముందు సర్వమత ప్రార్థనలు చేశారు. వేద ఆశీర్వచనం తీసుకునే సమయంలో చెప్పులు విడిచి వాటిపై నిలబడ్డారు జగన్. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి.